ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని యొక్క లేఖనాన్ని చూద్దాము. ప్రభు మనకు సహాయం చేయనుగాక. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, యేసు క్రీస్తు ప్రభు ఆ యొక్క గెస్సెమన తోట నుండి వస్తూ ఉండగా వారు బందిపోటు దొంగను పట్టుకున్నట్టుగా ప్రభువును పట్టుకున్నారు. నా ప్రియమైన వాళ్ళరా, యేసు క్రీస్తు ప్రభువుని బంధించినప్పుడు ఆ యొక్క ప్రియమైన శిష్యులు ముగ్గురు కూడా అక్కడ లేరు, వారు పారిపోయి ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువును బంధించి వారు యేసును ప్రధాన యాజకుని యొద్దకు తీసుకొని పోవుట జరిగింది. మార్కు సువార్త 14:53. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు అందరూ అతనితో కూడా వచ్చిరి. They led Jesus away to the high priest, and with him were assembled all the chief priests and the elders and the scribes. అందరూ కూడా చీఫ్ ప్రీస్టులు, ప్రధాన యాజకులు, మహాసభ వారందరూ కూడా యేసును చంపించవలనని ఆయన మీద సాక్ష్యము వెదుకుటకు ప్రధాన యాజకుని ముందు నిలవబెట్టారు. మార్కు సువార్త 14:55 ప్రధాన యాజకులను, మహాసభ వారందరూ యేసును చంపించవలనని ఆయన మీద సాక్ష్యము వెదుకుతూ ఉన్నారు. కానీ ఏమీ వారికి దొరకలేదు. ద చీఫ్ ప్రీస్ట్ అండ్ ఆల్ ద కౌన్సిల్ sought for witness against Jesus to put him to death and found none. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికారు, కానీ వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేదు, అది కోయిన్సైడ్ అవ్వలేదు. అందువలన యేసుక్రీస్తు ప్రభు మీద మోపిన నేరములు రుజువు కాలేదు. For many bear false witness against him, but their witness agreed not together. అప్పుడు కొందరు లేచి చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి ఇక ఏ నేరము మోపడానికి లేక ఈ నేరం మోపుతున్నారు. దేవాలయమును చేతితో కట్టారు. ఈ చేతితో కట్టిన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో చేతి పని కాని మరి ఒక దేవాలయమును నేను కట్టుదునని వీడు చెప్పుచుండగా వింటిమి అని ఆ యొక్క అబద్ధ సాక్ష్యం పలుకుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కడతానన్నారు, కానీ చేతి పని కాని దేవాలయమును కడతాను అని చెప్పలేదు. There arose certain and bear false witnesses against him, saying, ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికిరి. We heard him saying, I will destroy this temple that is made with hands, and within 3 days I will build another made without hands. గాని అలాగైనను వీరి సాక్ష్యము సరిపడలేదు. But neither so did their witness agree together. ప్రధాన యాజకుడు వారి మధ్య లేచాడు. లేచి నిలిచి యేసు ప్రభు వద్దకు వచ్చి, ఉత్తరం ఏమీ చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని యేసును అడిగెను. And the high priest stood up in the midst and asked Jesus, saying, Answerest thou nothing? What is it which these witnesses against thee? నీకు నీ మీద వారు పలుకుతున్న ఈ సాక్ష్యమేమని యేసుక్రీస్తు ప్రభుని అడుగుతూ ఉన్నాడు. ప్రధాన యాజకుడు మధ్య లేచి అడిగినప్పుడు
యేసుక్రీస్తు ప్రభు మౌనంగా ఉన్నాడు, ఏమీ చెప్పలేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువును ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రధాన యాజకుడు అడిగిన ప్రశ్నకు ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు, శ్రీ భగవంతుని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా, దేవుని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు యేసు, అవును నేనే అని యేసుక్రీస్తు ప్రభు జవాబిచ్చాడు. మీరు మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు చూసేదనని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు చనిపోబోతున్నాడు, ఆ తర్వాత సమాధి చేయబడతాడు, ఆ తర్వాత 3వ దినమున ఆయన జయోత్సాహంతో పునరుత్థానుడై లేచి ఆరోహణమై పరలోకమునకు వెళ్ళి అక్కడ తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండబోతూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. అప్పుడు ఆయన అక్కడ మహిమతో అక్కడ కూర్చుని తిరిగి ఆయన ఆకాశ మేఘారూఢుడై ఆయన రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఆకాశ మేఘారూఢుడై వచ్చినప్పుడు ఆ ప్రభువు మహామహిమలో దూతలతో భక్తులతో ఆ వారందరితో ఆయన మేఘారూఢుడై వచ్చుట చూచినప్పుడు మీరందరూ చూస్తారు. హల్లెలూయా, మీరందరూ చూచుదురు అని చెప్పాను. ఇక ప్రధాన యాజకుడికి కోపం వచ్చింది, చాలా కోపం వచ్చింది. ప్రధాన యాజకుడు వస్త్రములు చింపుకున్నాడు. నా ప్రియులారా, ప్రధాన యాజకుడు వస్త్రములు చింపుకున్నాడు. వస్త్రములు చింపుకొని ఏమంటున్నాడు, ఇక సాక్ష్యాలతో ఏమీ పని లేదు, సాక్ష్యాలతో ఏమీ పని లేదు. నా ప్రియమైన వాళ్ళారా, ఇక ప్రధాన యాజకుడు వస్త్రములు చింపుకొని వారి మధ్య యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన సమాధానానికి ఇక సాక్షులతో పని లేదు, నా ఎదుటే యేసు ఈ విధంగా చెప్పి ఉన్నాడు కాబట్టి ఇక సాక్షులతో పని లేదు. హల్లెలూయా, సాక్షులతో పని లేదు అని చెప్తూ ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, ఇక కోపముతో ఉగ్రతతో మండిపోతున్నాడు ఆ యొక్క ప్రధాన యాజకుడు. యేసుక్రీస్తు ప్రభు మౌనంగా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. ఆకాశం మేఘారూఢుడై వచ్చుట చూచుదరని చెప్పాను. ప్రధాన యాజకుడు వస్త్రములు చింపుకొని ఇక సాక్షులతో పని ఏమి అని ప్రజలను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ దేవదూషణ మీరు విన్నారు కదా, ఈ దేవదూషణ మీరు విన్నారు కదా అని చెప్తూ ఉన్నాడు. వెంటనే ప్రజలందరూ కూడా మీద పడి కొంతమంది ప్రభువు మీద ఉమ్ముతూ ఉన్నారు, ప్రభువుని దూషించుచూ ఉన్నారు, ఆయనను ముసుగు వేసి గ్రుద్దుచూ ఉన్నారు. కోపంతో ప్రవచించుమని బంట్రోతులు ఆయనను అరచేతులతో కొట్టిరి. హల్లెలూయా, దేవుని యొక్క వేదన, శ్రమ, వేదన చూస్తున్నాం మనం. పాపులు ప్రభు మీద చేయి చేసుకుంటూ ఉన్నారు. అయ్యో, భయంకరమైన స్థితి. నీ పాపమును బట్టి, నా పాపమును బట్టి ప్రభువుకి ఈ శిక్ష వచ్చింది. నా ప్రియులరా, ఆలోచన చేద్దాము. దేవా, you have heard the blasphemy. What think ye? What you are thinking? And he is asking all the people. They all condemned him to be guilty of death. కొందరు
ఆయన మీద ఉమ్మి వేశారు, ముఖం మీద గుద్దుతూ ఉన్నారు. సమ్ బిగాన్ టు స్పిట్ ఆన్ హిమ్ అండ్ టు కవర్ హిస్ ఫేస్ అండ్ టు బఫర్ట్ హిమ్ అండ్ టు సే unto him, prophesy. And the servants did strike him with the palms of their hands. కొందరు ఆయన మీద ఉమ్మి వేశారు, ముఖం మీద ముసుగు వేసి గుద్దుతూ ఉన్నారు. ప్రవచించు, ఎవరు గుద్దారు అంటున్నారు. అరిచేతులతో బండ్రోతులు కొడుతూ ఉన్నారు. నా ప్రియమైన వాళ్ళారా, ఎంత భయంకరమైన విషయం ఇది. భయంకరమైన శ్రమ, వేదన ప్రభు నీ కొరకు నా కొరకే అనుభవిస్తూ ఉన్నాడు. ఆలోచన చేద్దాము. ఇంత వేదనాకరమైన ఈ శ్రమను ప్రభు ఎలాగా తట్టుకుంటూ ఉన్నాడు. ఆలోచన చేద్దాం. దేవుని ప్రేమ హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగుగాక. జీసస్ ట్రయల్ బిఫోర్ పైలట్. ఇక్కడ ప్రధాన యాజకుడు తీర్పు చేసిన తర్వాత డెత్ పెనాల్టీ వేయాల్సిందే అన్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువును మహాసభ వారందరూ, ప్రధాన యాజకులందరూ ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతుకు అప్పగించిరి. The trial before Pilate, the chief priest and the elders made their plans against Jesus to put him to death. They put him in chains, led him off, and handed him over to the Pilate, the Roman governor. Pilate asked Jesus, "Are you the king of Jews?" Jesus answered, "So you say." "Yes, it is." But he said nothing in response to the accusation of the chief priests and elders, which surprised Pilate. At every Passover festival, the Roman governor could set free a prisoner chosen by the crowd. Pilate asked the crowd whether they wanted Barabbas or Jesus set free. The chief priest persuaded the crowd to ask Pilate to set Barabbas free and have Jesus put to death. They shouted for Pilate to crucify him. When Pilate saw that a riot might break out, he washed his hands in front of crowd and said, "I am not responsible for the death of this man." The whole crowd answered, "Let the responsibility for his death fall on us and on our children." Then Pilate set Barabbas free and handed Jesus over to the crucifixion. Now that the Jews leaders have found Jesus guilty of a crime deserving death sentence to the Roman governor Pontius Pilate. With Palestine an occupied country, only the Roman can put a person to death. This explains why Jesus has to have two trials. The Sanhedrin has found Jesus guilty of religious offense of blasphemy. This would be of no interest to the Romans, so the Jewish leaders have to change the change against Jews. Jesus, from the claiming to be the Son of God to saying he is the King of Jews. In doing so, they are emphasizing the political rather than the religious implications of claiming to be the Messiah. The Roman would take action for a political offense, particularly something that passed a threat to Roman rule. Throughout the trial, Jesus' innocence is stressed. Pilate's wife has had a dream telling her that Jesus is innocent, and she sends a message to her husband about this. Pilate tries to avoid sentencing Jesus to death
It was a Passover custom for a prisoner chosen by the people to be released. Pilate attempts to use this custom by offering Jesus or Barabbas. Matthew describes Barabbas as a notorious prisoner, so he was probably a murderer. Pilate attempts to ask the crowd that crime Jesus has committed, but they shout, "Crucify him." Finally, Pilate publicly washes his hands to show that Jesus' death is not his responsibility. In protecting his position as governor, Pilate has a guilty man released and had Jesus flogged, then handed over to the crucified. ఈ విధంగా వారు కోరుకున్న విధంగా ఒక ఖైదీను పిలాతు వారికి విడిపించేవాడు. అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధింపబడి ఉండిన బరబ్బను ఒకడుండెను. జనులు గుంపుగూడిగి వచ్చి అతడు అది వరకు తమకు చేయిచూ వచ్చిన ప్రకారము చేయవలనని అడగగా, ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకొని, "నేను యూదుల రాజును మీకు విడుదల చేయ గోరుచున్నారా?" అని అడిగెను. అతడు బరబ్బను తమకు విడుదల చేయమని జనులు అడుగునట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి. అందుకు పిలాతు, "అలాగైతే యూదుల రాజుని మీరు చెప్పు అని నేమి చేయుదును" అని అడిగెను. అందుకు వారు వారిని సిలువేయమని మరలా కేకలు వేసిరి. అందుకు పిలాతు, "ఎందుకు? అతడే దుష్కార్యము చేసనని వారిని అడుగగా వారు వారిని సిలువేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించెను. అంతటా రాణు వారు ఆయనను ప్రెతోర్యమను అధికార మందిరము లోపలికి తీసుకొని పోయి ఆ ప్రభువును వస్త్రములు ధరిస్తూ ఉన్నారు. నా ప్రియమైన వారలారా, అన్యాయపు తీర్పు, అన్యాయపు కేకలు, వారి కేకలే గెలిచెను, వారి కోరికే నెరవేరును. భయంకరమైన హత్యా నేరము కలిగిన బరబ్బను విడుదల చేయమని కోరి ఉన్నారు. నా ప్రియమైన వారలారా, లేఖనములు నెరవేరునట్లు యేసుక్రీస్తు ప్రభువుకు అన్యాయపు తీర్పు పిలాతు ఇచ్చి ఉంటున్నాడు. ప్రభు యొక్క ఓపిక ఓర్చుకుంటూ ఉన్నాడు, ఎంతగానో ఓర్చుకుంటూ ఉన్నాడు, నీకోసం నా కోసం. జనసమూహము ఎంతో మేలు పొందారు, ఎన్నో బోధలు విన్నారు, ఎంతోమంది స్వస్థత పొందారు, ఎంతో ఆశీర్వాదకరంగా యేసుక్రీస్తు ప్రభు వారి మధ్య పరిచర్య చేసి ఉన్నాడు. కానీ వారందరూ కూడా తిరగబాటు చేసి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభును అనేకులు నమ్ముతూ ఆయన వెనుక వెళ్తున్నారని ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు అందరూ కుట్ర పూని ఉన్నారు. యేసు ప్రభువుని ఎలాగైనా న్యాయమూర్తుల ద్వారా, ప్రధాన యాజకుల ద్వారా ఆ యొక్క మరణ శిక్ష, శిలువ శిక్ష, హేయమైన శిక్ష, శాపగ్రస్తమైన శిక్ష అతనికి పడులాగున వారందరూ కూడా ఒక్కటై కేకలు వేస్తున్నారు. వాణ్ణి సిలువేయమని మరలా కేకలు వేసిరి. నా ప్రియమైన వారలారా, ఎవరి కొరకు ఈ బాధ, ఈ వేదన? ఎవరి కొరకు ఇంత శ్రమ? ఆలోచన చేద్దాం. నీ కొరకే కదా ఆ ప్రభు పడుతున్న శ్రమ. ఇప్పటికైనా నువ్వు గమనించేవా? ఆ ప్రభు ప్రేమను గ్రహించేవా? ఆలోచన చేద్దాం. హల్లెలూయా. కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను
ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. గెస్సేమనే వన తోటలో విలపించుచు ప్రార్థించు ధ్వని నలువైపులా వినబడుచున్నది. పగులుచున్నవి మా హృదయములో, కలుగుచున్నది దుఃఖం. కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలు ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. మమ్మును నీ వలె మార్చుటకై నీ జీవమును ఇచ్చితివి. నేల మట్టుకు తగ్గించుకుని సమర్పించితివి నికరములను. మమ్మును నడిపించుము. కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలు ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. సిలువాపై నలుగా గుట్టినను అనేక నిందలు మోసినను, ప్రేమతో వారి మన్నింపునకై ప్రార్థించిన మా యేసు రాజా, నీ ప్రేమ పొగడెదను. కల్వారి ప్రేమను తలంచినప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలు ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. ఆ ప్రభువు నీ కొరకే ఆ శ్రమలు పొంది ఉన్నారు. ఇప్పుడైనా గమనిస్తావా? ప్రభు పాదాలు పట్టుకొని సరి చేసుకుంటావా? ప్రభుకు నెమ్మది కలుగజేస్తావా? ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్.